కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తలేరని వందలాది మంది రైతులు నిరసన కార్యక్రమం చేసి ఏ ఒక్కడన్నా లైవ్ పెట్టిండా? లైవ్ గా కళ్ళలకు పోలే, లైవ్ ఒక్కడన్నా వీడియో చేసిండా? మనం ఒక షార్ట్ కూడా రిలీజ్ చేసినాం. హైదరాబాద్ లో పాలు తాగి 3 రోజులు ఆసుపత్రిలో ఉన్న బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఆహార పదార్థాల్లో రసాయనాల మోతాదు పై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి. 20 ఏళ్లలో జ్వరం రాలేదు, పాలు తాగిన తర్వాతే ఆసుపత్రి పాలయ్యానని వెల్లడి. యూరియా సబ్సిడీల కోసం కేంద్రం రూపాయలు 2 లక్షల కోట్ల ఖర్చు చేస్తుందని వ్యాఖ్య. ప్రకృతి వ్యవసాయానికి కేంద్రం రూపాయలు 2,400 కోట్లు కేటాయించిందని వెల్లడించిన మంత్రి. అయితే కరీంనగర్లో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తామని హామీ. చూడు పాపం ఆయన హైదరాబాద్లో పాలు తాగి 3 రోజులు ఆసుపత్రులు పడినా అంటే కొందరేమో బండి సంజయ్ అజ్ఞాతంలోకి బండి సంజయ్ 3 రోజులు కనిపించకపోతేనే ఇంత రచ్చ చేసి ఆరోగ్యం ఎవరికైనా క్షీణిస్తుంది కదా. సోకాల్డ్ మీడియా ప్యాకేజీలు తీసుకొని ఎవరికి వాడున్నాడు ఇప్పుడు అవి మాట్లాడతాయి. బండి సంజయ్ అన్న మానవత్వం ఉన్న మనిషి అన్న. ఓనాడు గద్దర్ని నేను తమ్మి జైల్లోకి పోతే చచ్చిపోతా, ఎన్ఐఏ అధికారులు నన్ను పట్టుకపోతాడంటే మా షామన్న ఒక ఎన్ఐఏ అధికారిని కలిసిండట. అప్పుడు ఆయన చెప్పిన చరిత్ర ఇది. ఆయన ఏమన్నాడంటే గద్దర్ దగ్గర పోయి తమ్మి నువ్వే కాపాడాలి అన్నాడంట. మరి ఎవరికి చెప్పాలంటే పలానా ఆయనకు చెప్పంటే చెప్తే జైల్లో చచ్చిపోయేటోని ఇంటికి రక్షించిండు సంజయ్ అన్న. లెఫ్ట్ పార్టీలకు విరుద్ధం అంటారు కదా, రాజకీయంగా ఎన్నైనా కేంద్రం కాబట్టి చట్టాలకు లోబడే ఉండాలి. ఇప్పుడు ఆయన మానవత్వం చాటుకుండాలి లేదా గద్దర్ని కాపాడి? మానవత్వం ఉన్న మనిషే కదా. అందశ్రీని ఒకసారి పిలిపించుకొని అన్న ఆ పాట కావాలని మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చికైనా లేరు చూడు మానవత్వం ఉన్నవాడు అని పాట పాడించుకొని ఆయన ఒకటి నేను డబ్బులకు అమ్ముడు పోను అని అందశ్రీ అన్న చెప్పిండట. అందశ్రీ అన్న చెప్తే మరి ఏం కావాలి నీకంటే నువ్వు నాకు సాయం చేయాలి తమ్మి అన్నాడట సంజయ్ అన్నను. ఏం సాయం చేయాలి అని అన్న అడిగిండట. నాకు ఒక బుక్ ఆవిష్కరణ చేయాలని. ఎంత అవుతుంది అన్నట? ఒక 5 లక్షలు అవుతుంది అన్నాడంట. నిప్పుల వాగాని అందశ్రీ బుక్ ఉంటుంది, అది మనం చూసే ఉంటాం బహుశా. అందులో మీకు అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి చదవచ్చు. నిప్లవాగా అనే పుస్తకం. మళ్ళీ తర్వాత పోయి మళ్ళీ 5 లక్షలు అంటే 10 లక్షలు కూడా కొట్టినట. మరి వాళ్ళంతా దానికి సిద్ధాంతానికి సంబంధించిన లెఫ్ట్ పార్టీకి సిద్ధాంతాలే కదా. మరి ఎందుకన్నా సాయం చేసిండు మానవత్వంతో? మరి జనాలు ఏంది ఇంత ఘోరంగా వార్తలు రాస్తారు? సోకాల్డ్ మీడియా అంత అమ్ముడు పోయి గుజరాత్ అంటారు. అది ఏంది ఇక్కడ నుంచి నడుస్తుంది, అది దుబాయ్ నుంచి తెలుగు స్క్రైబో ఏ స్క్రైబ్ మొత్తం వల్ల కాంగ్రెస్ వస్తాయి, బీజేపీ వస్తాయి. తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ రావు. మనం పెట్టిన కవితక్కది టీఆర్ఎస్ పార్టీ రాదు. కవితది కూడా వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది అంటే వాళ్ళకి నెగిటివ్గా రావన్న, పాజిటివ్గా వస్తుంది. అట్లా కొన్ని నడుస్తూ ఉన్నాయి, అవి చేస్తూ ఉంది. మరి ఇంతగానం ఎందుకు చేస్తా ఉన్నారో నాకైతే అర్థమైతలేదు. సరే చూద్దాం. ఒక మనిషిని కక్ష కట్టుకొని ఉన్నారు కానీ నేను ఒకటి చెప్తున్నా, ఈ ఉద్దేశంగా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఒక బండి భగీరథ మీద కేసు అయింది, సరే అది అయిపోయింది అనుకుందాం. ఒక్కని శిక్ష పడుతుంది, దానివల్ల ఏం కాదు. సోషల్ మీడియా అంతా ఆగమాగ మలచలు చేసి రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అనేకమైన చర్చలు చర్చించారు కదా, ప్రెస్ క్లబ్లు పెట్టి. నేనేం అడుగుతున్నా అంటే ఈ దమ్మున్న ప్రెస్ క్లబ్ మీటర్లకు, ఈ టీడీఎంఏ గ్రూప్లకు ఒకటి నేను సూచన ఏం చేస్తున్నా అంటే, అరే బై ఒడ్లు కొంటలేరు, మరి ఈ మీడియా అంతా ఒక రోజు కళ్ళాలకు వచ్చి ఈ మీడియా ఛానళ్ళు రైతుల కోస పట్టించుకోదు. మొన్న బండి భగీరథ విషయంలో కేసు నడిచింది, కొన్ని రోజులు బండి భగీరథ పంచాయతీ నడిచింది, కొన్ని రోజులు బండి పంచాయతీ నడిచింది. ఇవన్నీ పంచాయతీలు నడిచేటువంటి క్రమంలో ఒడ్ల కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తలేరని వందలాది మంది రైతులు నిరసన కార్యక్రమం చేసి ఏ ఒక్కడన్నా లైవ్ పెట్టిండా? లైవ్ గా కళ్ళకు పోలే, లైవ్ ఒక్కడన్నా వీడియో చేసిండా? మనం ఒక షార్ట్ కూడా రిలీజ్ చేసినాం. ఈ మీడియా ఛానల్ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రజల వైపు ఉండాలి. ఈ ఏదైతే సమస్యలో పక్కదారి పట్టించేటువంటి ధోరణి ఉందో అది బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియా అంతా పోతే ప్రభుత్వం వణికిపోయిందా, ఒట్లు కొనకపోయిందా? ఒక బండి బర్రె మిన్న పడ్డది, ఒక మంగిలి మిన్న పడ్డది మీడియా అంతా. అట్లా వాట్ ఈస్ సిచ్యువేషన్? తెలంగాణ వ్యూవర్షిప్ కావాలి. మొన్నటిదాకా అఘోరిందిని బతికినాయి. అంటే కంటెంట్ ఏడుంటే అన్నీ ప్యాకేజ్ తీసుకోవాలి, కంటెంట్లకు పోవాలి, యూట్యూబ్ రెవెన్యూ కోసం. పెద్ద పెద్ద మీడియాలో ఇప్పుడు నేను కూడా పెట్టాలంటే ఇలా లైవ్ టైటిల్ ఇలా చిన్నారి విషయంలో లైవ్ టైటిల్ పెడదాం అనుకున్నా. బట్ మనకు కావాల్సింది ఇంకా లోతైనటువంటి విషయం, లోతైనటువంటి సమాచారం కావాలి. ఇప్పుడు అన్ని ఛానల్ లైవ్ పెట్టినాయి, బట్ అసలేంది మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి బాధ కాబట్టి ఆ టైటిల్ తీసుకున్నాం.